ఈరోజు ఏందంటే చింతకాయ పచ్చడి అండి. అందరూ చింతకాయ పచ్చడి అక్క పెట్టావు గానీ ఎలా నూరుకోవాలో మాకు చూపించట్లేదని అడుగుతున్నారు. దానికోసం అనమాట ముడి చింతకాయ పచ్చడి తీసి ఈరోజు ఎలా నూరుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చింతకాయ పచ్చడి ఒక 2 స్పూన్లు సుమారు తీసి ఒక గిన్నెలో పెట్టుకొని అది మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకొని శుభ్రంగా అవి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అవి వేగాక ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు అవి కూడా వేసేసుకొని అవి కూడా వేగేంత వరకు చేసుకున్నాక ఒక 10 కానీ 5 కానీ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది మెత్తగా మెత్తగా కాదు కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి అనేది ఆ బరగ్గా మిక్సీ పట్టిన కారంలో వేసేసి చింతకాయ పచ్చడి ఇంకొంచెం ఒక 2 కొంచెం నీళ్లు పోసేసి అది కూడా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ. అదిగో చూసారు కదా, ఇట్లా అయితే మెత్తగా పెట్టేసుకోవాలి మిక్సీ అనేది. ఇప్పుడు పోపు పొయ్యి మీద పెట్టుకుందామండి. అదే కళాయి తీసుకొని మళ్ళీ నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. మా ఇంట్లో ఉన్న పోపు దినుసులే వాడేస్తున్నాను నేను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ 2 పెద్ద ఉల్లిపాయలు వేయాలి. ఆ పెద్ద ఉల్లిగడ్డలు శుభ్రంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి మనకి. అందులోనే ఎండుమిర్చి కూడా ఒక 5-6 ఎరగ తీసేసుకోవాలండి మధ్యలోకి. ఇప్పుడు ఏగేటప్పుడే కరివేపాకు అనేది వేసేయాలి. మనకి దాదాపుగా ఏగిపోయిందండి ఇప్పుడు మనకైతే ఉల్లిపాయ అనేది చూస్తున్నారు కదా. ఉల్లిపాయ ఏగిపోయాక మిక్సీ పట్టిన పచ్చడి అనేది చింతకాయ పచ్చడి దీంట్లో వేసేసి శుభ్రంగా 1-2 సార్లు కలిపేసుకొని పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. ముడి చింతకాయ పచ్చడి 5 సంవత్సరాలు నిల్వ ఉంటే ఇది 2-3 నెలలు నిల్వ ఉండిద్ది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది మెత్తగా శుభ్రంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పోపేసాక ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇది శుభ్రంగా ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉండిద్ది మనకి. ఇది ఒక ప్రాసెస్ అండి చింతకాయ పచ్చడి. పచ్చిమిరకాయలతో కూడా నూరొచ్చు, అది ఇంకొక ప్రాసెస్ అనమాట. మీకు రెండోది కూడా మళ్ళీ చూపిస్తాను నేనైతే. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాయి. ఇంకా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి.